ఇప్పుడు ఎవరైతే నిన్న జగన్మోహన్ రెడ్డి గారిని రాజధాని రైతులు కలిశారు అని అన్నారో వారంతా కూడా ఇప్పుడు కొత్తగా ఈ భూసేకరణకు వ్యతిరేకమని కాదు, 2014 నుంచి కూడా వారి స్టాండ్ అదే అని చెప్పేసి వినపడుతోంది. మీరు అక్కడ స్థానికంగా ఉంటారు కాబట్టి మీరు క్లారిటీ ఇవ్వచ్చు. రెండోది, ఇప్పుడు వీరు ఎక్కువగా ఉండవల్లి పెనుమాక ప్రాంతాల రైతులు అని అంటున్నారు. మరి వైసీపీకి అనుకూలంగా ఆ రెండు ప్రాంతాల్లోనే ఉన్నారా, మిగతా ప్రాంతాల్లో లేరా? మరి ఆ ప్రాంతాల్లో ఉన్న రైతులు, వైసీపీ రైతులు అందరు ఇచ్చేశారా? మరి వీళ్ళని మాత్రమే ఎందుకలా బ్రాండింగ్ చేస్తున్నారు అనేది ఒకటి. రెండోది, వాళ్ళు ఇప్పుడు కొత్తగా నష్టపోయేది ఏం లేదు, ఇంకా మాట్లాడితే భూములు ఆల్రెడీ ఇచ్చిన రైతుల కన్నా కూడా చాలా బాగానే లాభపడ్డారు అనే మాట వినిపిస్తోంది. ఎందుకనంటే ముందు ఇచ్చినప్పటికీ ఇప్పుడు అక్కడ జరుగుతున్న పన్నుల దృష్ట్యా భూముల యొక్క విలువ దృష్టిలో పెట్టుకుంటే అప్పటికి ఇప్పటికి చాలా తేడా ఉంది. ఇంకా మాట్లాడంటే కొన్ని రెట్లు ధరలు పెరుగుతున్నాయి. ఆ రకంగా 90 to 95% రైతులు ఆల్రెడీ ఇచ్చేశారు కదా. కూటమి ప్రభుత్వం అప్పట్లో 2014 అడగంగానే 29,000 పైచిలుకు రైతులు. మరి వారికి వచ్చినటువంటి ప్రతిఫలంతో పోల్చుకుంటే ఈరోజు వీరి భూములు కొన్ని రెట్లు అధికంగా ధరలు పలుకుతున్నాయి, ఇంకా పలుకుతాయి అన్న ఆశతో ఈ రకంగా బెట్టి చేసుకుంటూ కూర్చుంటే, గొంతెమ్మ కోరికలు కోరితే, లేదంటే అసలు మీరు ఎంత ఇచ్చినా కానీ మేమేమంటే భీష్మించు కూర్చుంటే అక్కడ పనులు ఎలాగైతే 2014-19 మధ్యలో ఆగిపోయాయో ఇప్పటికీ ఆగిపోయే ఉన్నాయి. మన కొన్ని విజువల్స్ కూడా కొంతమంది చూపించారు. హైవే మధ్యలో వాళ్ళది ఒక పొలం ఉంటుంది, ఆ పొలంలో వాళ్ళు కొంతమంది వ్యవసాయం కూడా చేసుకుంటాం, హైవే మధ్యలో ఒక సర్కిల్ లాగా ప్రైవేట్ స్థలం ఉండటం, అవన్నీ చూస్తే వాళ్ళు ఆశ్చర్యం కలిగిస్తుంది. అంటే ప్రభుత్వం చట్టబద్ధంగానే పోతుంది కదా, బలవంతంగా ఏం లాక్కోలేదు కదా. వారి వదిలేసేసి అవతల నుంచి వెళుతుంది. ఎప్పటికైనా రైతులు కన్విన్స్ అవుతారు అన్న ఆశ ఉంటుంది ప్రభుత్వానికి. ఆశ ఉండటం ఏముంది, నాకు బాగా గుర్తుంది, టైం టు టైం వాళ్ళని రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నారు. ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ 2013 కనుక ఉపయోగించి తీసుకోవాలంటే తీసుకోవచ్చు, ఏ గవర్నమెంట్ అయినా కానీ. 2013లో ఈ భూసేకరణ చట్టం పాత భూసేకరణ చట్టానికన్నా మెరుగ్గా భూములు ఇచ్చిన వారు ఏమన్నా నష్టపోతే కనుక వారికి కాస్త మేలు చేకూరే విధంగా అప్పటి యూపీఏ 2 ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి బిల్ ఇది. ప్రభుత్వం ప్రజా ప్రయోజనాల దృష్ట్యా కనుక ప్రైవేటు వ్యక్తుల భూమి తీసుకోవాలనుకుంటే కనుక నోటిఫికేషన్ ఇచ్చి తీసుకోవచ్చు అనే చట్టంలో ఉంది. కానీ అక్కడ ప్రజా ప్రయోజనాలు అన్న అంశం చాలా ఇంపార్టెంట్. దాని మీద కనుక కోర్టుకు వెళితే కోర్టులు కూడా అదే అంశాన్ని పరిగణలోకి తీసుకుంటాయి. కాబట్టి ఇది ఖచ్చితంగా ప్రజా ప్రయోజనాలతో ముడిపడి ఉన్నటువంటి అంశమే. నాకు గుర్తుంది, వీళ్ళు మాట వినటం లేదు, వీళ్ళ మూలంగా పనులు ఆగిపోతున్నాయి, మిగిలిన రైతులకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి 2014-19 మధ్య కూటమి ప్రభుత్వమే మీరు ల్యాండ్ పూలింగ్ అంటే 2013 భూసేకరణ చట్టం కన్నా మించి ల్యాండ్ పూలింగ్ ద్వారా మీకు ఎక్కువ లబ్ధి చేకూరుస్తున్నాము అన్నప్పుడు రైతులు ఎలా అయితే ముందుకొచ్చి ఇచ్చారో, అంటే ఒక్క దానికోసం ఆశపడి అంటలేదు కానీ నేను, దానికి తగ్గట్టుగా మ్యూచువల్గా కొంత ప్రభుత్వం నుంచి కూడా వెసులుబాటు కల్పించి పూలింగ్ అనే ఒక కాన్సెప్ట్ని తీసుకొచ్చారు గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు. వీళ్ళు రాజకీయ కారణాల చేతో లేకపోతే పెత్తందారి మనస్తత్వంతోనో కొంతమంది ఇవ్వడానికి ఇష్టపడలేదు. ఎవరి ఇష్టం వాళ్ళదే ఇండివిజువల్గా. కావాలంటే న్యాయస్థానాలకు వెళ్ళి పోరాడొచ్చు. ఆల్రెడీ కేసులు కూడా వేశారంటున్నారు. ఆళ్ళ రామకృష్ణారెడ్డి తరపుతో కలిసి వీళ్ళంతా కూడా కేసులు వేశారంటున్నారు. వీళ్ళు ఒకటేనా, మీరు కన్ఫర్మ్ చేయండి. రెండవది, భూసేకరణ చట్టం అప్పుడు నోటిఫికేషన్ ఇవ్వడానికి సిద్ధపడుతున్నప్పుడు నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు కూడా అడ్డుపడటం ఇన్ ద సెన్స్ రైతుల పక్షాన్ని నిలబడ్డారు. వాళ్ళు వైసీపీ రైతుల, కూటమికి సంబంధించి పార్టీల రైతుల, ఇవన్నీ కూడా చూడలేదైనా పూలింగ్కి ఇష్టపడటం లేదు. కాబట్టి ఎంతకైనా ఎంత లేట్ అయినా కానీ ప్రభుత్వం వాళ్ళని సంప్రదించి వాళ్ళ అంగీకారంతోనే బలవంతంగా కాకుండా తీసుకోవాలి అన్న రైతుల పక్షాన నిలబడినట్టుగా నాకు గుర్తుంది. ఆ రైతులు ఈ రైతులు ఒకటేనా? మరి మధ్యలో 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి ఈ రాజధాని యొక్క పిల్లి మొగ్గల సంగతి అందరికీ తెలిసిందే. దాన్ని ఎక్కడికక్కడ ఆపేశాడు. అక్కడ
పిచ్చి కంపలు మోల్సిని ఏకంగా అడవిని తలపించింది. మరి అప్పుడు ఈ రైతులంతా ఏం చేశారు? అప్పుడు వీళ్ళ రైతుల యొక్క భూముల విలువ ఎంత? ఇప్పుడు కోట్లలో పలుకుతుందంటున్నారు, కొంతమంది అయితే అమ్మేసుకున్నాం అంటున్నారు. ఈ దాదాపుగా ఎకరా 8 కోట్ల రూపాయలకు కూడా ప్రైవేట్ వ్యక్తులు కొంతమంది రైతులు అమ్ముకున్నారంటున్నారు. సో ఇప్పుడు భూసేకరణ చట్టం నోటిఫికేషన్ ప్రభుత్వం విడుదల చేసిందని అంటున్నారు. ఎందుకంటే ఇక మాట విన్నప్పుడు ఏం చేస్తారు? వీళ్ళ మూలంగా మిగిలిన అన్ని వేల మంది రైతులు అన్యాయం అయిపోతున్నప్పుడు రైతులే కాదు, ఇప్పుడు రాజధాని పనులకు అడ్డం చిన్న లేకపోతే ఒక వ్యక్తి సంబంధించిన స్థలం మూలంగా ఆ సీడ్ యాక్సెస్ రోడ్ కూడా సగం ఒక చోట ఆగిపోయింది. వారి వరకు వదిలేసి కంటిన్యూ చేశారు. సో ఆ పరిస్థితుల్లో తప్పని పరిస్థితుల్లో నోటిఫికేషన్ ఇష్యూ చేసే అవకాశం ఉంది. వీళ్ళు న్యాయస్థానానికి వెళ్ళినా కూడా అక్కడే నిలబడవు, కొంత లేట్ అవ్వచ్చేమో. కానీ మేడం, ఈ రైతులందరూ కూడా అప్పటి నుంచి కంటిన్యూ అవుతున్న రైతులేనా? మరి రాజధాని మిగిలిన ప్రాంత రైతులు వీళ్ళ పట్ల లేకపోతే వీళ్ళకి మీ పట్ల ఉన్నటువంటి ఆలోచన విధానం ఏంటి? వీళ్ళు అసలు రైతులా లేకపోతే పెత్తందారులా మేడం? నమస్కారం అండి. మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ, 24/7 ప్రేక్షకులందరికీ జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్ అండి. వాళ్ళ అమరావతికి, ఆంధ్రప్రదేశ్కి రాజధాని కావాలని చెబితే అప్పుడు అందరూ పార్టీలకు అతీతంగా భూమి ఇచ్చారండి. ఇవాళ వీళ్ళు 10 మంది 27 పోయారు. ఆ 27 మంది కాదు, పార్టీలు మిగిలిన వాళ్ళ వైసీపీ వాళ్ళు మొత్తం కూడా వచ్చి భూములు ఇచ్చారు. చంద్రబాబు గారి ప్రభుత్వం ఉన్నా కూడా మేము ఇస్తాము భూములని ముందుకొచ్చి ఇచ్చారు వాళ్ళు. అప్పుడు ఎవరు మాటిని ఇచ్చారండి? జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో ఒప్పుకున్నాడు కనుక రేపు ఆయన గెలిచినా కూడా మనకేమి ఇబ్బంది లేదని చెప్పేసి వీళ్ళందరూ పాపం కట్టగట్టుకొని మొత్తం పార్టీలకు అతీతంగా ప్రతి వాళ్ళు ఇచ్చారండి భూములు. ఇప్పుడు ఏళ్లలో కూడా 3 భూములు ఇలేదు, మేము ఇలేదు అంటున్నారు. కానీ 3 కూడా చాలా మంది ఇచ్చారండి. ఏదో కొంతమంది ఇవ్వలేదు కానీ 3 ఇచ్చారు. ఇచ్చిన వాళ్ళు కూడా వీళ్ళ ఇప్పుడు దాకా పంటలు పండించుకుంటున్నారు, ప్లస్ రైతు కౌలు కూడా తీసుకుంటున్నారండి. సరే, అక్కడ ఏం చేయటం లేదని మేము పండించుకుంటున్నాం అన్నారు, అది వేరే సంగతి. పంటలు పండించుకుంటున్నారు, కౌలు వేస్తున్నారు గవర్నమెంట్ ఇచ్చిన వాళ్ళు కూడా. ఎందుకంటే మాకు ఇంకా ఏమి ఇది కాలేదు అందుకని మేము వేసుకుంటున్నాం అన్నారు. సరే, అది రైతులు ఇష్టం, ఖాళీ భూమి ఉంచకుండా మా లాక్కుంటున్నారు, మా ఇవ్వటం లేదంటే ఇప్పుడు అక్కడ దొండపంది రోడ్డు ఉందండి, పక్క తిరిగి యాకేశ్ రోడ్డు వంపు తిప్పి తీసుకెళ్లారు. ఏంటి రోడ్డు అంటే ఆ దొండపంది రోడ్డు ఎక్కిరిచ్చినట్టు అక్కడ ఒక ఆవిడది ఉంది, లేడీది అని చెబుతున్నారు. మేము ఎప్పుడన్నా విజయవాడ వెళ్తుంటే అయ్యో ఇది కూడా ఇస్తే స్ట్రైట్ గా రోడ్డు వేసేవాళ్ళు కదా అని మేము చూసేవాళ్ళం. అది ఒక లేడీదండి, ఆమె ఇవ్వటం లేదని చెప్పేవాళ్ళు ఇవి ఇట్లా మీడియా వాళ్ళు ఎవరైనా వస్తే అడిగితే. అట్లాగే వాళ్ళు ఇవ్వకుండా, నోటీసులు ఇవ్వకుండా ఏం చేస్తాను, మేము 95% మీరు ఇచ్చినప్పుడు 5% కోసం ఈ పనులన్నీ ఆపేస్తారండి. రాజధాని మాస్టర్ ప్లాన్ ఆపేస్తారా, ఈ పనులు ఆపేస్తారా? చెప్పండి మరి. అది ఎంతవరకు కరెక్ట్? ఇవాళ వాళ్ళు పోయిసారు, వాళ్ళు అప్పుడు 14 నుంచి మేము ఇలేదండి, మేము ఇట్టాగే ఉంచాం, మేము పంటలు వేసుకుంటున్నాం, మాకు బాగుంది అంటున్నారు. వీళ్ళ దగ్గర 8 కోట్లకి 7 కోట్లు కొన్నాళ్ళు కూడా చంద్రబాబు గారికి ఇస్తున్నారు పూలింగ్కి. మళ్ళీ కొన్నాళ్ళు కూడా పూలింగ్ సిఆర్డీఏ వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. వాళ్ళేం ఉంచుకోవట్లే, వీళ్ళ దగ్గర కొని వాళ్ళు అటు ఇచ్చేసుకుంటున్నారు పొలాలు వాళ్ళు అమ్ముకున్నా. అంటే అలాంటి ఏదన్నా వచ్చి మా దగ్గరికి ఇంకా వచ్చి ఏదో చేస్తారు సిఆర్డీఏ వాళ్ళు, మీకు ఇష్టమైన కాడ ఇస్తామయ్యే ఫ్లాట్లు, మీ ఇష్టమైన తీసుకోండి, మీరు ఎట్లా చేయొద్దు అట్లా చేయొద్దని వాళ్ళు వచ్చి బతిలాడతారని చేస్తున్నారేమో మనకి తెలియదు ఈ రైతు సోదరులు. అయితే వీళ్ళైతే వెళ్ళి చెప్పితే మరి వీళ్ళందరూ 14 నుంచి వేసేటప్పుడు 24, ఇప్పుడు ఆయన 19-24 ఆయన ఉన్నాడు కండి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో. అప్పుడు ఎందుకు వెళ్ళలేదు వీళ్ళంతా? మాకు ఒకటి జీవో ఇయ్యండి అయ్యా, అప్పుడు సిఆర్డీఏ ఉంది, నువ్వు సిఆర్డీఏ వద్దని ఎంఆర్డీఏ కావాలని కోర్టులకు వేసావు, దాన్ని మళ్ళీ గెలిచారు రైతులు. అప్పుడు ఉంది. ఆ సిఆర్డీఏ దగ్గరికి పోయి మేము ఇవ్వమండి, మా తప్పించండి, ఇవ్వని పొలాలు కానీ ఒక జీవో దేండి అని చెప్పి మీరు అప్పుడు ఎందుకు వెళ్ళలేదు? ఇప్పుడు ఆయన పదవిలో లేనప్పుడు ఇళ్ల కాడ కూర్చున్నప్పుడు పైపెచ్చి ఆయన ఇంటికి వెళ్ళి కలిసి మరీ మాట్లాడటంలో ఆంతర్యం ఏందండి? రైతుల ఆంతర్యం. మీకు ఒక విషయం చెప్పాలి, అక్కడ నేలపాడైన అశోక్ కుమార్ గారని ఒక ఆయన మాట్లాడాడు నిన్న లాస్ట్ లో, మీరు చూసారు లేదా ఇటీవల్లో ఆ వీడియోలో? ఆయన అశోక్ కుమార్ అన్న ఆయన అక్కడ చెప్పొచ్చాడు, ఇక్కడికి వచ్చిన తర్వాత శుభ్రంగా నిన్న పూలింగ్కి ఇచ్చాడండి పొలం వచ్చి నిన్న ఆయన పూలింగ్కి ఇచ్చారు. కాపా అశోక్ కుమార్ అని నేలపాడు ఆయన నారాయణ గారిని పిలిచి పూలింగ్కి ఇచ్చారు. ఎందుకంటే వీళ్ళు పోయినప్పుడు ఆయన ఇప్పుడు కూడా ఇంకా మావి గన్న అంటాడు. పైపెచ్చి వీళ్ళల్లో కొంతమంది వీళ్ళందరూ కూడా రియల్ ఎస్టేట్లు చేస్తారండి, బోర్డులు పెట్టుకొని రేకులు షెడ్లు వేసుకొని గదులు కట్టుకొని చక్కగా ఆరాంగా కూర్చొని రియల్ ఎస్టేట్ చేస్తారు. అంటే వీళ్ళకి అమరావతి ఉండాలి, రియల్ ఎస్టేట్ లో ఇవన్నీ చెయ్యాలి, కోట్లు బలకాలి, పొలాలు,
ఇవన్నీ చేయాలంటే అమరావతి ఉండాలి కదా, దానికి మీ సహకారం ఎంతవరకు ఉంది అంటే మేము ఇయ్యము, మిగిలిన 95 మంది ఇస్తారు, మా ప్లానింగ్ వచ్చేపాటికే సంకనాకి పోతారు, ఇచ్చిన వాళ్ళందరూ వాళ్ళే ప్రభుత్వమే కాసేపు ఇక ఎదురు చూస్తా ఉంటది, మళ్ళీ 28, 29 దాకా అని అనుకుంటున్నారేమో వీళ్ళు, మాకైతే తెలియదండి. మేము 95 మంది ఇచ్చి 5% కోసం ఆపటం అన్యాయం అండి. వీళ్ళకి ఇప్పుడు రాజ్యాంగాన్ని గౌరవించినాడు కాదు చంద్రబాబు నాయుడు గారు, ఆయనకు అన్ని తెలుసు. ఇక్కడ సిఆర్డీఏ కమిషనర్ అయినా నారాయణ గారు అయినా వాళ్ళకి నోటీసులు ఇచ్చారు, ఇన్నాళ్ళు ఎదురు చూసి ఇప్పుడు మరి రోడ్లు వేయాలండి. ఇప్పుడు ఈ రోడ్లు వేయాలంటే ఎక్కడి నుంచి ఎక్కడికి వేయాలి మరి, ఇవన్నీ వెళ్ళాలి కదా యాక్సెస్ రోడ్లు. పైపెచ్చు వాళ్ళు అక్కడ పోయి చెబుతారు మా కోసమే ఆ రోడ్లు ప్లాన్ చేశాడండి, అసలు రోడ్డు ప్లానే లేదండి అని ఒక ఆయన చెబుతాడు. వీళ్ళ కోసం రోడ్లు ఎట్ట ప్లాన్ చేస్తాడండి చంద్రబాబు గారు? అంటే వీళ్ళ పొలాల్లో పోవాలని రోడ్లు వేస్తారా ప్లాన్ లో? ఇవన్నీ కూడా అక్కడ కూర్చొని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చెబుతున్నారు ఈ సోదరులు అంతా కలిసి. వీళ్ళు రైతులు నిజంగా ఇవ్వాలి అనుకుంటే వీళ్ళు ఎవరు అధికారంలో ఉండ, కమిషనర్ గారి దగ్గరకో లేకపోతే చంద్రబాబు గారి దగ్గరకో మంత్రి నారాయణ గారికి అప్పచెప్పాడు, ఆయన దగ్గరకో వెళ్ళి ఏమండి మేము ఇయ్యమో లేకపోతే ఇస్తామని వాళ్ళతో మాట్లాడుకోండి అంటే, మాకు వాళ్ళు కుదరదండి మీరే మాట్లాడండి అంటే, ఈయన దగ్గరకు వస్తే ఈయన ఏం చదువుతున్నా అంటే 29లో నేను వస్తే మీ భూములు మీకు ఇస్తాను, పైపచ్చి లీగల్ సెల్ ఒకటి పెడతాను, మీ అందరికి కలిపి ఒక సలహాదారుని పెట్టి లీగల్ సెల్ పెట్టి కోర్టు నడిపిస్తాను, పైపచ్చి లాయర్ ఎవరో తెలుసా అండి, సుధాకర్ లాయర్ గారిని పెడతానని చెప్పాడు. చెబితే ఆయనకి నేను సాయంత్రం అశోక్ కుమార్ అన్న ఆయన రాత్రి వచ్చి శుభ్రంగా పూలింగ్ ఇచ్చేసాడు ఇంటికి వచ్చి. అట్ట ఉంది ఇలా పని అని చెప్పి, ఆయన ఏ రకంగా ఇచ్చాడో తెలియదు కానీ నిన్న ఆయన ఇచ్చాడండి, అదొక న్యూస్ ఇవాళ మా అమరావతిలో ఇక్కడ ఈ రాజధాని ప్రాంతంలో అదొక న్యూస్. ఎందుకంటే ఆయన రాత్రే కదా అటు వెళ్ళి వచ్చింది, మొన్నే కదా, నిన్న కూలింగ్ ఇచ్చేసాడని చెప్పి కాదు తెలిసింది. ఇప్పుడు ఏదో ఉన్నది పోయి ఉంచుకున్నది పోయి, సారీ లాంగ్వేజ్ అంటే అని భయపడ్డారా అంటే, అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా రైతులకు సంబంధించిన ఇష్యూని టేకప్ చేస్తారనడంతో పాటు ఇంకాస్త ముందుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రభుత్వం వస్తే ఎక్కడికక్కడ ఆపేస్తానన్నాడు, తర్వాత కూల్చేస్తాడని కూడా అర్థం వస్తుంది దానికి. అలాగే నా దారి మావిగానే నేను ఇప్పటికీ మావిగానికే కట్టుబడి ఉన్నాను, ఆ 110 కిలోమీటర్ల కారిడార్ అని చెప్పేసి పాత పాటే పాడేసరికి వీళ్ళకి వెళ్ళిన వాళ్ళలో కొంతమందికి భయం వేసి ఉంటుంది. ఇక అంతే కదండి, అంతే కదా మరి. చూస్తే అసలు అమరావతి మొత్తానికి అసలు మేమైతే పొలాలు ఇవ్వకుండా ఉందాం, ఏదో చెప్పుకుందామని వచ్చాము, చంద్రబాబు గారికి ఇండైరెక్ట్ గా మా సోప తెలిసిద్దని వచ్చినట్టు ఉండారండి వాళ్ళు. ఇట్లా వస్తే వాళ్ళకి తెలిసిద్ది, కమిషనర్ గారికి నారాయణ గారికి అని చెప్పి ఏదో వచ్చారు. వస్తే ఈయన ఇంకా మావిగాని మాట మార్చలా, పైపెచ్చి వీళ్ళకి లాయర్ సుధాకర్ గారి పేరు చెబుతున్నాడు, ఆయన పెడతాను, మీరు మనం కోర్టులకి వెళ్దాం, హైకోర్టుగా సుప్రీం కోర్టు దాకా కూడా నడుస్తామని చెబుతున్నారు ఒక రైతు సోదరుడు అయితే. మేము వాళ్ళకి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నామండి, మేము మీకన్నా తక్కువ భూములు ఉండాలని 25,000 మంది అండి, 5 ఎకరాల లోపాళ్ళు మేమందరం ఇవ్వలేదా? పార్టీలకు అతీతంగా ఇక్కడ అందరూ ఇచ్చారు, మీ ఊళ్ళలో కూడా అందరూ ఇచ్చారు, కొంతమంది ఇవ్వాల. మీరు మా ఊళ్ళో ఎవరు మీలేదండి, మీ 3 ఊళ్ళు ఇవ్వకుండా మీరు ఇవ్వకపోతే పోనీ అక్కడ రైతు కూలీలు ఉండారు, వాళ్ళ పెన్షన్ ఆపేయమంటారా చెప్పండి? మీ పొలాల కోసం మీ 3 ఊళ్ళు అంటున్నారు, ఆ 3 ఊళ్ళో రైతు కూలీలకి నెలకు 5,000 పెన్షన్ వస్తుందండి, రైతు కూలీ పెన్షన్, మరి అది ఆపేస్తారా? వాళ్ళ నోట్లో మట్టి కొడతారా? మేము ఇయ్యం మా 3 ఊళ్ళు అంటే, మీ 3 ఊళ్ళు మీ 27 మందే పోయారు, 3 ఊళ్ళు ఎక్కడ పోయారు? అక్కడికి వెళ్ళాలి కదా. పోనీ జగన్మోహన్ రెడ్డి గారిని 3 ఊళ్ళ నుంచి తీసుకురావాలి కదా, ఏమంటే రాండి అని ఆయన, అసలు ఆయన గ్రౌండ్ లెవెల్లోకి ఆయన రావాలి ఏంటండి, వీళ్ళు చెప్పుకొని బాగా చూడండి వచ్చి అంటే ఆయన రావాలి కానీ, ఆయన అక్కడే ఉండి మన ప్రభుత్వం వచ్చాక ఆయన ఏ మాట చెబుతాను, మన ప్రభుత్వం వచ్చా మీ భూములు మీకు ఇస్తాను, బాధపడవద్దు, కోర్టులకి వెళ్దామంటే ఏం దాని అర్థం ఏంటి? అందుకని నిన్న ఒక ఆయన రాగానే బయటికి ఇచ్చేసాడండి నేలపాడు ఆయన ఇంకా రామకృష్ణారెడ్డి గారి సహకారంతో నేను వ్యవసాయం చేశాను, జగన్మోహన్ రెడ్డి గారు మన పార్టీలో నేను ఒక్కడనే, అసలు నేలపాడులో ఎవరు లేరు మన పార్టీ వాళ్ళు అని కూడా చెబుతున్నాడు ఆయన అక్కడ. మరి ఇంత చేసిన రామకృష్ణారెడ్డి గారితో కలిసి మీరు అందరూ కోర్టులకు వెళ్ళి ఇక్కడ గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎన్నాళ్ళు మాకు ఇక్కడ 3 ఏళ్ల పాటు మీరు పనులు చేయనీయకుండా 1 సంవత్సరం పాటు పని చేయనిచ్చారండి, 18 to 19 అంతవరకే బాబు గారు టక్కా చేశారు. అది కోర్టు ఆర్డర్ వచ్చిన తర్వాత పెట్టుబడి మరి ఎన్ని వేల కోట్లతో ఇక్కడ పెట్టుబడి పెట్టారండి, ఇప్పుడు 68,000 కోట్లు పెట్టుబడి. ఇదంతా కూడా నువ్వు మావిగాని ఇంకా వచ్చి కూడా నేను మావిగాని అంటే, ఈ పెట్టుబడులన్నీ ఎవరు భరించాలి? ఈ నష్టం అంతా ఎవరు భరించాలి? ప్రజలేనా? ప్రజల సొమ్మే కదండి, ఎవరి జేబులో కాదు కదా అయ్యి. ఆయన జేబులో అయితే ఆయనకి అమరావతి అప్పుడే సెగదగిలేదు, కోర్టులకి సుప్రీంకోర్టు దా లాక్కుపోయాడు రైతుల్ని, ఆయన జేబులో అయితే ఆయన సెగదగిలేదు. మరి ఆడవాళ్ళు మా ఊళ్ళలో
పంచాయతీ ఆఫీసులు కూడా మేము వెళ్ళమండి ఎప్పుడు. ఏనాడు మా పేరుని ఇల్లు ఉండా పొలాలు ఉండా అవి కట్టడానికి కూడా మేము ఏనాడు వెళ్ళాం. అవి మగాళ్లే కట్టి వస్తారు ఏదన్నా ఇంటి పనులు అట్లాంటివి కట్టాలన్నా. అలాంటిది మమ్మల్ని పార్లమెంట్ దాకా నడిపించాం, తిరుపతి దాకా నడిపించాం. మా గోడు రాష్ట్రంలో చెప్పుకోవడానికి లేక ఢిల్లీ కూడా వెళ్ళి ఏడ్చుకుంటా కాళ్ళ మీద పడ్డామండి. ఆవిడ అపాయింట్మెంటే ఇచ్చారు నిర్మలా సీతారామన్ గారు. ఏడ్చుకుంటా కాళ్ళ మీద పడి కూడా చెప్పాము, మా ఇట్ అయిపోతుందమ్మా, మేము ఏం చెయ్యాలి, అసలు మా బతికేంది ఎట్ట అయిపోయింది, పిల్లలకి ఇవ్వాల్సిన భూమి ఇస్తే ఇట్లా చేస్తున్నాడు అని చెప్పి. ఇంకా మీరు ఇవన్నీ కూడా రైతులు వెళ్ళటం ఇంకొక విషయం అమ్మా, ఇది ఒకటి పార్టీ పరంగా ఒక రకమైనటువంటి వైరుధ్యమా, లేదంటే కనుక లాభాపేక్షతో ఇంకా అత్యాశతో ఆ రకంగా చేస్తున్నారా, లేకపోతే వాళ్ళకంత అవసరం లేదు, ఏదో కాస్త పెత్తందారి మనస్తత్వం ఉందని అంటున్నారంటే చిన్న సన్నకారు రైతులు కాదు అంటున్నారు కాబట్టి వాళ్ళు ఎన్ని సంవత్సరాలు ఆగినా వాళ్ళకు పోయేదేం లేదు, భూములు పెరగడం తప్ప అన్న ఒక దాని ఏమో ధీమాతో ఈ రకంగా చేస్తున్నారు. లేదంటే నిన్న మీరు అన్నట్టు 19-24 మధ్యలో కలవకుండా ఇప్పుడు కొత్తగా వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో మొదటిసారి వీళ్ళు ఏదో ఇవ్వకుండా డిసైడ్ అయినట్టు న్యాయస్థానాలకు వీళ్ళు ఆల్రెడీ ముందే వెళ్ళా అంటున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని కొంతమంది రైతులని అడ్డం పెట్టుకొని రైతుల మధ్య ఏమన్నా పొరపచ్చాలు లేకపోతే విభేదాలు సృష్టించాలన్నది ఆలోచన ఏమైనా కూడా ఉందా, ఇక్కడ ఏమైనా కనపడుతుందా? మీరైతే కనుక మిగిలిన మీడియాతో మాట్లాడినప్పుడు కూడా నేను చూశాను, మీరు చాలా సౌమ్యంగా, ఇంకా మాట్లాడితే ఏమన్నా పొరపాటు ఏమైనా మాట్లాడితే కూడా అర్థం చేసుకోండి అని కూడా ఈ నిన్న ఎవరైతే వెళ్ళారో ఆ రైతుల్ని లేకపోతే ఆ రకంగా ఆలోచించే వాళ్ళు కూడా మీరు అడగటం నేను చూశాను. కాబట్టి రైతుల మధ్య ఏమన్నా విభేదాలు సృష్టించే కార్యక్రమం కూడా దీని వెనకాల ఏమైనా ఉండే అవకాశం ఉందా? ఖచ్చితంగా అండి. ఇప్పుడు ఒకళ్ళు వచ్చినా ఇద్దరు వచ్చినా నా తరపున మాట్లాడే వాళ్ళు ఉంటే నేనే వాళ్ళని తీసుకొని నా దగ్గరకు వస్తే ఇక వాళ్ళని పట్టుకుంటారు. వీళ్ళు పట్టుకొని వీళ్ళని తీసుకెళ్ళిందే. ఇప్పుడు సందీప్ అని మీకు ఒక అబ్బాయి మాట్లాడాడండి, అందులో ఆయన ఇక్కడ అబ్బాయే, ఎస్సీల అబ్బాయి. ఆ అబ్బాయి ఇదివరకు కూడా శ్రీదేవి గారు ఎమ్మటి తిరిగి ఇక్కడ ఉండవల్లి శ్రీదేవి గారితో ఆవిడ ఎమ్మటి తిరిగేవాడు పద్దాక. ఏదో చేసి గోల్ చేసి ఆవిడ మళ్ళీ టీడీపీలోకి వచ్చాక గోల్ చేసి మామూలుగా చేయాలి ఆ అబ్బాయి. ఆ అబ్బాయి కూడా నిన్న వీళ్ళందరినీ తీసుకెళ్ళింది, మాట్లాడించాలని ట్రై చేసింది ఆ అబ్బాయి. ఆ అబ్బాయి అయితే అసలు మామూలుగా చేయలేదండి. పక్క ఇది కూడా అండి, ఇదే మన లోకేష్ గారి ఫోటోలు దారిన బ్యానర్లు పెడితే అవన్నీ కూడా పగలు కొట్టి ఫోటోలు కూడా తీసి పెట్టాడు కరకట్ట మీద. అలాంటి ఆయన ఆ అబ్బాయి కూడా వెళ్ళి ఏదో ఎస్సీలు భూములు ఉంటేనండి చంద్రబాబు గారు వీళ్ళందరినీ అమ్ముకోవడానికి ఇచ్చారండి, మీరు వచ్చిన తర్వాత ఆ జీవో మీరు ఎవరైతే పేరుందో వాళ్ళకే చందాలు అమ్మటానికి లేదని పెట్టారు, అది మాకు చాలా బాగుంది అన్నాడు. ఎస్సీల భూములు ఏందండి, చిన్న రైతులే ఇవాళ మేము ఒక ప్లాట్ అమ్ముకొని ఒక ప్లాట్ ఉంచుకుంటున్నాం. ఎందుకు? నీ పుణ్యం అంతా 10 ఏళ్ళు గడవాల్సింది 15 ఏళ్ళు పడుతుంది మాకు ప్లాట్లు రావటానికి. 10 ఏళ్ళకి ఇవ్వాల్సిన ప్లాట్లు 15 ఏళ్ళు పెట్టినప్పుడు మరి ఏం చేస్తాం? కొత్త మా అవసరాలకు అమ్ముకుంటున్నాం. అట్లాగే వాళ్ళకి అసలు పనులు లేవు, ఇంకా రైతు పెన్షన్ వచ్చేది వాళ్ళకి ఊళ్ళల్లో పనులు లేవు, ఏమైనా దూరంగా వెళ్ళి పనులు చేస్తే పిల్లలు చదువుకుంటే ఏమన్నా వాళ్ళు పంపిస్తే తప్ప వాళ్ళు కాస్త అమ్ముకోవాలనుకుంటారు కదా. ఎస్సీలకు కూడా మాతో పాటు అసైన్ భూములకి ప్లాట్లు ఇచ్చారండి బాబు గారు, మాతో సమానం మా పక్కనే ఇచ్చారు వాళ్ళకు కూడా. అవి మీరు ఎందుకు అమ్ముకున్నారండి? అమ్ముకోవడానికి లేదని పెడితే రైతులు అప్పుడు అమ్ముకున్నారు ఆ రేటుకి, ఇప్పుడు కోట్లు పెరిగినాయి అని వీళ్ళు కూడా మేము చెయ్యమని అంటున్నారు. ఎందుకండి ఇట్లా జీవోని ఇంప్లిమెంట్ చేయట్లేదండి చంద్రబాబు గారు, అదొకటి చూడాలి మీరు అని చెప్పి ఆ అబ్బాయి చెప్తున్నాడు, ఆ సందీప్ అన్న అబ్బాయి. ఇంప్లిమెంట్ చేసేది ఏంటంటే ఎవరంటే వాళ్ళు అమ్ముకున్నారు అవసరాలకి. ఎవరైతే అమ్ముకోకుండా ఉంటున్నారండి వాళ్ళ రైతులే చిన్న వాళ్ళే అమ్ముకుంటున్నారు. ఎస్సీలకు కూడా వాళ్ళకి వచ్చిన ప్లాట్లు ఏదో కొద్దిగా అమ్ముకుంటున్నారు. అందులో వాళ్ళది 1/2 ఎకరం ఉంటే 3-4 పేరు ఉంటదండి. మరి వాళ్ళు అందరూ అవసరాలు గడవాలని చెప్పి ఏమోలే అమ్ముకుందాం, పిల్లల చదువులకో పెళ్లిళ్ళకు ఇల్లు కట్టుకుందాం, మనం ఎప్పుడు ఉంటాం కదా, ఇల్లు ఉండాలి కదా, అట్లా అమ్ముకున్నారు. దానికి అమ్ముకోవడానికి లేదని ఫైనల్ గా మీరు అక్కడ లోకల్ ఉన్నారు కదా, ఒక్క మాటలు చెప్పండి అంటే ఒక ఐడియా కోసం. మా లాంటి వాళ్ళకి నాకు అంత ఐడియా లేదు. 2019 ఒక్క నిమిషం నేను అడగాల్సింది, 2019-24 మధ్య ఎకరా అంటే ఈ పర్టికులర్గా ఎవరైతే నిన్న రైతులు కలిశారో అక్కడ ఎంత ఉండేది సుమారుగానే, ఎగ్జాక్ట్ కాదు, 2024 తర్వాత ఏ రేటు ఉందో, ప్రస్తుతం ఏ రేటు ఉండే అవకాశం ఉంది? అంతకుముందు వాళ్ళవి కూడా అండి 1.5 అట్లా ఉండేయండి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అసలు శాంతం మార్కెట్ ఏమి లేదు, అమ్మేవాళ్ళు లేరు కొనేవాళ్ళు లేరు అన్నట్టు ఉంది అక్కడ పరిస్థితి. మాకైతే చెబుతున్నాం కండి,
అసలు అప్పుడైతే 11,000 గజం 6,000కు అమ్ముకున్న ఆడబిడ్డలు ఉన్నారని నిజమాట నా గుండె తరుక్కుపోయింది. 1000 గజాలు 6,000కి అమ్మిందండి ఒక అమ్మాయి. నాకు అవసరం అక్క ఉందా, ఎందుకమ్మా అమ్ముతున్నావు అంటే నాకు అవసరం అక్క, ఇది నాకు కావాలి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు 1000 గజాలు 6,000కి అమ్మిన అమ్మాయి ఎందుకు దొండపాళ్ళు. ఇంకా ఇప్పుడు రేట్లు పెరిగినాయండి, 6 కోట్లకు అమ్ముకుంటున్నారు భూమి. ఈయనకి వాళ్ళు మా ఊరు ఆయన మొన్న సంవత్సరం క్రితమే 6 కోట్లకు అమ్మాడు ఆయన పొలం ఇవ్వకుండా. అమ్మిన ఆయన ఏమైనా ఉంచాడు, ఆయన ఇస్తున్నాడు సిఆర్డీఏకి మళ్ళీ. ఇప్పుడు పొలాలు 7-8 కోట్లు వస్తాయమని మన పొలాలు ఉంటాయి, పోనీ ఇండైరెక్ట్ గా నారాయణ గారినో లేకపోతే కమిషనర్ గారినో వీళ్ళందరికీ మన గోల్ తెలిసి మన దగ్గరకు వచ్చి బతీలు ఆడతారు, ఈ నోటీసులు ఇవ్వటం ఏంటని చెప్పేసి వీళ్ళు అనుకుంటున్నారండి. మీకు నోటీసులు ఇవ్వకపోతే మేమందరం అన్యాయం అయిపోతాం. 95% ఇచ్చిన వాళ్ళందరం మరి మేమేమవ్వాలి? మీకోసం ఆపుతారా? మాస్టర్ ప్లాన్ మీ 3 కోసం, మీ 25 మంది కోసం, మీ 27 మందే ఇవ్వండి నిన్న వెళ్ళింది. మీరు ఇవ్వని వాళ్ళ కోసం మేము ఆగుతారండి మా ప్లాన్లన్నీ? కాబట్టి మేము చెప్పేది ఒకటే అండి, రైతు సోదరులకి మీరు కూడా పూలింగ్కి ఇవ్వండి. పూలింగ్కి ఇచ్చి ల్యాండ్ దాంట్లో భాగస్వాములు అవ్వండి. మన పిల్లల భవిష్యత్తు చూడండి. సరే పిల్లలు లేరు, మా పిల్లలు ఎక్కడో చాటు పనులు ఉద్యోగాలు చేసుకుంటుంటే మనవరాళ్ళు మనవాళ్ళకి మంచి ఫ్యూచర్ ఉంటుంది, అది చూసుకొని ఇవ్వాలి. కానీ ఇప్పుడు అసలు మరి అధికారంలో లేని ఆయన దగ్గర ఉన్నప్పుడు మీరు వెళ్ళాలి, మీరు ఏదైనా చెప్పాలనుకుంటే. అప్పుడు లేకుండా ఇప్పుడు వెళ్తే దాని అర్థం ఏందండి? ఇండైరెక్ట్ గా చంద్రబాబు గారికి ఇంటి ఇయటం, ఏమయ్యా ఇట్లా చూసుకో, మేము మాకు ఎంతో కొంత ఇంకా ఇవ్వాలి. వాళ్ళకి అన్ని బతీలు ఆడుతున్నారండి. వాళ్ళదేమి నోటీసులు ఇచ్చాం ఊరుకోలేదండి. వాళ్ళకి ఇష్టమైన చాట ఫ్లాట్లు ఇస్తా అన్నారు, వాళ్ళకి ఇష్టమైన చాట తీస్తా అన్నా కూడా వాళ్ళు ఇంకా అలా ఉన్నారండి. దాని అర్థం ఏంటండి? ఇంకా వాళ్ళు మరి ఏం చేయాలనుకుంటున్నారో కానీ మాకైతే అలా చేయటం ఇష్టం లేదండి. బాబు గారు ఇప్పటికైనా నోటీసులు ఇచ్చి యాక్యుజేషన్ ఇంకో రకంగా వాళ్ళు బతిలాడతారో బాగుంటారు. ఇది మాత్రం పూర్తయి మా ఫ్లాట్లు మాకు 28కి ఇస్తా అన్నారు, ఆ మాట నిలబెట్టుకుంటే బాగుంటుందండి 95% మనుషులకి అని మేము కోరుకుంటున్నాం అండి. ఓకేనమ్మా, థ్యాంక్ యూ వరలక్ష్మి గారు. రామారావు గారు,